ఇక హైదరాబాద్లో కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి. కన్నడ నటి, టీవీ నటి శోభిత శివన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలనీలోని సి బ్లాకులో ఉన్న ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇక కన్నడ సినీ, టీవీ నటి శోభిత శివన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలనీలోని సి బ్లాకులో ఉన్న ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక బ్రహ్మగంత్, నిన్నదలే సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత గత ఏడాది వివాహం చేసుకున్నారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన శోభిత పలు కన్నడ సినిమాల్లో నటించారు. బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం మ్యాట్రిమోనీలో శోభితకు పరిచయం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని హైదరాబాద్కు మకాం మార్చారు. ఇక కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాకులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆమె ఓ గదిలో నిద్రకు ఉపక్రమించారు. ఇక సుధీర్ మరో గదిలోకి వెళ్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పని మనిషి వచ్చి శోభిత గది తలుపు తట్టినా స్పందించలేదు. ఇక సుధీర్ రెడ్డికి విషయం చెప్పడంతో తలుపులు విరగ్గొట్టగా ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇక శోభిత మరణానికి కారణాలు తెలియరాలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు.